అమెరికా భారత్పై భారీ సుంకాలు విధిస్తూ ఇండియా ఒక డెడ్ ఎకనామీ అంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఘాటైన సమాధానమిచ్చింది. మాటలతో కాదు చేతలతో చూపించింది. కేంద్ర గణాంకాల విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 7.8%గా నమోదైంది. ఇది గత 5 త్రైమాసికాల్లోనే అత్యధికం కావడం విశేషం. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.7% ఉండగా ఈ ఏడాది మరింత బలంగా పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 7.4%గా ఉండగా ఈసారి రికార్డు స్థాయిలో 7.8% వృద్ధి నమోదు కావడం విశేషం. రంగాల వారీగా వ్యవసాయం 3.7, తయారీ 7.7, సేవలు 9.3%, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ 8.6%, ఫైనాన్షియల్, స్థిరాస్తి, ప్రొఫెషనల్ సేవలు 9.5%, స్థిర ధరల్లో దేశ వాస్తవ జీడీపీ విలువ 47.89 లక్షల కోట్ల రూపాయలు కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో 44.42 లక్షల కోట్లు ఉంది. నామమాత్ర జీడీపీ ప్రస్తుత ధరల్లో 86.05 లక్షల కోట్లకు చేరగా ఇది 8.8% వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక నిపుణులు చెప్తున్నట్లుగా ఈ గణాంకాలు ట్రంప్ వ్యాఖ్యలకు చెంపపెట్టు లాంటివి. భారత్ ఆర్థిక వ్యవస్థ బలమైందని, కష్టకాలంలో కూడా వేగంగా ఎదగగలదని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి.